ఏంటి ఏసీపీ గారు, మీరు మమ్మల్నే ఫాలో అవుతున్నట్టున్నారు? ఏం కావాలేంటి? ఎవరు కావాలి అని అడగండి. అంటే నిషా ఎక్కడుందనేదే కావాలి. అది తెలుసుకోవడం మీ డ్యూటీ. ఎందుకు తెలుసుకోలేదనుకున్నారు? నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను. నిషా గురించి తెలుసుకున్నాను. ఏం తెలిసింది? నిషా ఏ హాస్పిటల్లో చేరిందో తెలిసింది. అంతేకాదు, మీరు వెళ్ళి హాస్పిటల్లో నిషాని కలిశారని కూడా తెలిసింది. కన్న తీపితో కడుపు కోతకు గురై బిడ్డ కోసం అలమటిస్తున్న ఓ కన్న తల్లి బాధ తీర్చడానికి నేను రాత్రి పగలు కష్టపడి ఆచూకీ కనుక్కుంటే ఆ కన్న తల్లేమో ఆల్రెడీ కూతుర్ని కలిసిందనే నిజం తెలిసింది. చెప్పండి, ఎందుకు మా డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేశారు? ఎందుకు మీ కూతురి ఆచూకీ కనుక్కోమని మా మీద ఒత్తిడి తెచ్చారు? ఎందుకు ఈ నాటకాలు? నిషాని ఎక్కడ దాచిపెట్టారు? నన్ను, నా డిపార్ట్మెంట్ని మీరు చాలా తక్కువ అంచనా వేశారు. మా నెట్వర్క్ మాకుంటుందని మీరు మర్చిపోయారు. నిషా బ్రతికే ఉంది. ఎక్కడ దాచిపెట్టారు? నన్ను అడగండి, నేను చెప్తాను. ఓ, మీరు కూడా ఉన్నారా సార్? ప్లీజ్ రండి రండి. చాలా ఆశ్చర్యంగా ఉందే. మీకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారా ఈ మధ్య? సరే చెప్పండి, నిషాని మీరు హాస్పిటల్లో కలిశారా లేదా? కలిశాం. కోలుకున్నాక వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ తీసుకురాలేకపోయాం. మీరు తెలుసుకున్నది కరెక్టే. మేం చూసింది నిజం, కలిసింది నిజం. కానీ మేం మళ్ళీ వెళ్ళేసరికి నిషా హాస్పిటల్లో లేదు. ఎందుకు లేదు? తెలీదు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. మీరేదో దాస్తున్నారు. కన్న కూతుర్ని దాచాల్సిన అవసరం మాకు లేదు. ఇదంతా నిజమని నేనెలా నమ్మాలి? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇంతకన్నా మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీ కూతురు మళ్ళీ కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి కదా. నిషా కనిపించకుండా పోయినప్పుడే కంప్లైంట్ ఇచ్చాం కదా. అదే రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేస్తారని వదిలేశాం. అవునా? మిమ్మల్ని చూస్తే చాలా జాలిగా ఉంది. ఎందుకు? కన్న కూతురు కనపడకుండా పోయిందనే దిగులుతో మీరిద్దరూ చిక్కి శల్యమైపోతున్నారు. తిండి తిప్పలు మానేసి షాపింగ్ కాంప్లెక్స్లు, బ్యూటీ పార్లర్లు అంటూ ఈవిడగారు తిరుగుతున్నారు. బిజినెస్లు, మీటింగ్లు అంటూ మీరు తిరుగుతున్నారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిలో మీరున్నందుకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీకు కడుపు కోత లేకుండా చేస్తాను. ఎలాగైనా మీ నిషాని వెతికి పట్టుకుంటాను. పట్టుకుని మా కమిషనర్ గారి ముందు నిలబెడతాను. నిలబెట్టి నిజాలన్నీ బయట పెడతాను. బయట పెట్టి దీని వెనకాల ఎవరున్నారనే నిజాన్ని కనిపెడతాను. వస్తాను. అయ్యో, ఆకలి చంపుకొని ఎంతకాలమని మీరిలా పస్తులతో ఉంటారు? వెళ్ళి కడుపు నిండా తినండి. కంటి నిండా నిద్ర లేకుండా చేయడానికి నేనున్నానని మాత్రం మర్చిపోకండి. నిషా దొరక్కానే హుషారుగా వస్తా.
తరుణ్ టార్చర్ రోజు రోజుకి పెరిగిపోతోంది. నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది వెంటనే చేయాలి. ఇంకా కారణాలు చెప్పి కిరణ్ తప్పించుకోవాలని చూస్తుంటే ఊరుకోవద్దు. ఇవాళ నేను ఒక స్టెప్ ముందుకు వెయ్యబోతున్నాను. సాధారణంగా అబ్బాయిల్లో కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటది? కూల్ డ్రింక్ లో మత్తు మందు కలపబోతున్నాను. తప్పటడిగేం కాదు కదా? కిరణ్ ని సొంతం చేసుకోవడం కోసం పేరెంట్స్ నే పక్కన పెట్టిందాన్ని తప్పటడుగు వేస్తే ఏంటి? నాకవన్నీ చెప్పకు. ఉషాని కిరణ్ జీవితంలోంచి పంపించేయాలి. ఆ స్థానంలో నువ్వుండాలి. అందుకే కదా నిషా స్థానంలో పల్లవి వచ్చింది. ఇప్పుడు ఉషా స్థానంలో ఉండడానికే ఇదంతా. ఏది చేసినా జాగ్రత్తగా చెయ్యి. కిరణ్మయ్యి కిరణ్ని చాలా పద్ధతిగా పెంచింది కాబట్టి బెడిసి కొట్టకుండా చూసుకో. కిరణ్ వచ్చే టైం అయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతాం. బయలుదేరు. సరే, జాగ్రత్త. మీరేంటి ఇక్కడ? మిమ్మల్నే. ఈ ఇంటికి మీకు ఏంటి సంబంధం? పల్లవికి మీకు ఏంటి సంబంధం? మా అమ్మ ఎలా కవర్ చేస్తోందో ఏంటో. పల్లవి ఎవరు? పల్లవి ఎవరా? మరి లోపల ఉన్నదెవరు? తెలీదు. లోపల నుంచి వస్తూ తెలీదంటారేంటి? అడిగేది మిమ్మల్నే. చెప్తారా లేదా? మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో రెంట్కుండేవాళ్ళు. వాళ్లకు ₹1,00,000 అప్పున్నారు. వసూలు చేసుకోవడానికి వస్తే ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. ఇప్పుడెవరో కొత్త అమ్మాయి దిగింది. అయితే ఆ అమ్మాయి పల్లవా? ఏ మాత్రం పరిచయం లేని అమ్మాయితో తలుపేసుకొని మాట్లాడుతున్నారా? బయటకు వస్తుంటే ఆ తలుపు ఆటోమేటిక్ గా మూసుకుపోయింది. నా సంగతుదులే. మరి నువ్వెందుకు వచ్చావు? ఏకపత్ని వ్రతుడివి. ఈ ఇంట్లో రెండో పత్నిని ఏమైనా తెచ్చిపెట్టావా? అందరూ మీ కూతురు లాంటి వాళ్ళే ఉండరు. పెళ్ళైనా ఉండిపోతానని అడగరు. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవును, నిన్ను ప్రేమించిన పాపానికి నాకు కూతురే లేకుండా పోయింది. ఆ పాప నీకు తగలకుండా పోదు. కన్న కూతురును అలా పెంచినందుకు ఆ పాపమే మీకు తగిలింది. వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ బర్త్డే పల్లవి. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇందాక ఇంటి నుంచి బయటికి వెళ్ళినావిడ నీకు తెలుసా? వీళ్ళిద్దరూ బయట చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో నాకేం తెలుసు. ఆవిడ అన్నది నిజమేనా? మా మమ్మీ ఏం మాట్లాడిందో నాకు తెలియదే. నిజంగా ఆవిడ ఫ్రెండ్ని కలవడానికి వచ్చిందా? వాళ్ళ ఇల్లు ఖాళీ చేశారా? నువ్వు కొత్తగా ఇంట్లోకి దిగావా? అమ్మయ్యా, క్లూ నువ్వే ఇచ్చేసావా?
అడుగుతున్నది నిన్నే. అవునవును, మీరొచ్చారనుకుని తలుపు తీస్తే ఆవిడొచ్చింది. ఇంతకు ముందున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడిగితే నాకేం తెలుస్తుంది? జాగ్రత్త, ఆవిడ మామూలు మనిషి కాదు. అవును, ఆవిడ మీకు తెలుసా? ఎందుకు తెలీదు? నీకు చెప్పాను కదా, నిషా అని ఒక స్టూపిడ్ గురించి. ఆ నిషా ఈ మహాతల్లి కూతురే. ఓ అవునా? ఆ తల్లి కూతుళ్ళే నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూశారు. ఇంకెప్పుడు ఇటువైపు రానివ్వకు. పాపం నిషా మిమ్మల్ని ప్రేమించింది. తల్లిగా ఆవిడ కూతురు ఇష్టాన్ని కాదనలేకపోయింది. ఇందులో వాళ్ళ తప్పేముంది? నీకు వాళ్ళ సంగతి తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడు. అయినా ఇంకొకరి గురించి మనకెందుకు? అలా వెళ్ళి కూర్చుందాం రండి. పద. కూర్చోండి. ఏంటి నీ బర్త్డేకి ఇంకెవరిని పిలవలేదా? పిలవడానికి ఈ లోకంలో నాకంటూ ఎవరున్నారు? మీరు తప్ప. ఉండండి, కూల్ డ్రింక్ తీసుకొస్తాను. షూర్. ఈ కూల్ డ్రింక్ తాగి నువ్వు మత్తులోకి పోతావు. మెలకు వచ్చేసరికి నేను సర్వస్వం పోగొట్టుకున్న దానిలా డ్రామా మొదలు పెడతాను. ఏమీ జరగకుండానే అంతా జరిగిపోయినట్టు ఫోటోలు సాక్ష్యాలుగా సృష్టిస్తాను. ఇది తెలిస్తే ఉషని నేను గంట ఎక్కర్లేదు, తనే నిన్ను అసహ్యించుకుని వెళ్ళిపోతుంది. నిషా అనే స్టూపిడ్ లేడీయే నీ లైఫ్ లోకి పల్లవిగా అడుగు పెడుతుంది. పల్లవి, వస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ. తాగండి. నువ్వు? లేదు, మీరు తాగండి. ఒక్క నిమిషం, కాల్ మాట్లాడుస్తాను. హలో వదినా, చెప్పు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కిరణ్. వదినా, ఈరోజు నా బర్త్డే కాదు కదా. అదేంటి, ఈ రోజు ఏంటనేది కూడా నీకు తెలీదా? ఏమైనా స్పెషలా? ఏ కిరణ్, ఎంత బిజీగా ఉంటే మాత్రం ఇలాంటి అకేషన్స్ ని ఎవరైనా మర్చిపోతారా? పాపం ఉష ఎంత డిసప్పాయింట్ అయి ఉంటుందో. వదినా, కంగారు పెట్టకుండా విషయం ఏంటో చెప్పండి. ఏంటొదినా? అయ్యో కిరణ్, ఇవాళ మీ ఫస్ట్ యానివర్సరీ. నువ్వు సర్ప్రైజ్ చేయడానికే దాని గురించి డిస్కస్ చేయడం లేదని ఉష అనుకుంటుంది. అయితే ఇప్పటిదాకా నీకు గుర్తులేదా? నేనుండి ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో కిరణ్. నిన్ను నమ్మి నీతో బయటకొచ్చింది, కష్ట సుఖాల్లో నీకు తోడుగా ఉంది. అలాంటి మంచి అమ్మాయిని నువ్వింకెప్పుడు బాధ పెట్టకు.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వదినా. ఈ సారీ ఏదో వెళ్ళి ఉషాకి చెప్పు. ఆ కళ్ళల్లో కనబడే ప్రశ్నలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఉంటాను. ఏంటి ఈ టైంలో ఫోన్ గోలా? నాకంటే ఇంపార్టెంటా? సారీ పల్లవి, ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. నేను వెంటనే వెళ్ళాలి. ఏంటి కిరణ్ గారు, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటున్నారు? కనీసం ఒక గంట అయినా ఉండండి. అయ్యో, నీకెలా చెప్పాలి? గంట కాదు కదా, ఒక్క నిమిషం కూడా నేను ఆలస్యం చేయకూడదు. వెళ్ళాలి ప్లీజ్. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగి. ఆ నిమిషం కూడా నేను వేస్ట్ చేయలేను. వెంటనే వెళ్ళకపోతే నా వైఫ్కి నేను ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అదేంటి, ఇంటికి తాళం ఉంది, ఎదురుగా వీడున్నాడు. ఉష ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రేయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు వస్తే స్వీటీ కీస్ ఇవ్వమంది, తీసుకో. స్వీటీ ఎక్కడ? ఏమో, నాకు తెలీదు. బాయ్. అయినా పెళ్లి రోజు ఎలా మర్చిపోయావు? నేనే నయం. బాయ్ బాయ్. ఏవండి, ఏంటండి? ఏమైనా మర్చిపోయారా? ఏమీ మర్చిపోకుండా అన్ని కాలంలో చదువుతున్నాను. స్పెషల్ ఏమైనా మర్చిపోయారేమో అని. అలాంటిది ఏమీ లేదే, అంతా నార్మల్ న్యూసే. నేను నిజంగా ఫూల్ని. యానివర్సరీని ఎలా మర్చిపోయాను? ఇప్పుడు ఏం చేయాలి? ఐఎమ్ సారీ. మ్యారేజ్ డే రోజు చెప్పాల్సింది హ్యాపీ యానివర్సరీ అని, ఐఎమ్ సారీ అని కాదు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అయినా మీరు చేసిన దానికి మిచ్చని మెలయాలి. ఓ కావాలంటే గుంజీలు తీస్తా. వద్దులేండి, మీరు బిజీగా ఉండి మర్చిపోయి ఉంటారు, అంతే కదా. నేనే ముందు గుర్తు చేసినా బాగుండేది. అయినా నేను గుర్తు పెట్టుకోకపోవడం తప్పే కదా. అందుకు శిక్ష వేశాను కదా. ఎప్పుడు? ఇంతసేపు కనిపించకుండా టెన్షన్ పెట్టాను కదా. రాక్షసి, నీకు తోడు ఆ బుల్లి రాక్షసుడు కూడా నన్ను టెన్షన్ పెట్టాడు. బానే ప్రాంక్ చేశారు. ప్రతి భార్యలాగే నేను ఆలోచించాను, మన మ్యారేజ్ డేని నాకన్నా ముందే మీరు గుర్తు పెట్టుకుని నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏదైనా ప్లాన్ చేస్తారని, ఏదైనా గిఫ్ట్ తెస్తారని ఆలోచించాను. కానీ నన్ను డిసప్పాయింట్ చేశారు. ఐఎమ్ సారీ. మీరు జీవితంలో ఎదగాలని చేసే ప్రయత్నంలో నేను నా ఫీలింగ్స్ మీకు అడ్డు రాకూడదు కదా. అందుకే మనసు కుదుటపరుచుకున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు మీరు నా బర్త్డేకి వచ్చి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే పల్లవి.
నీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్ళాను? అది నాకు ముఖ్యం కాదు. ఆ పని మానుకుని నా కోసం వచ్చారు కదా, అదే ముఖ్యం. హ్యాపీ యానివర్సరీ ఉషా. హ్యాపీ యానివర్సరీ వదినా. థ్యాంక్ యూ రేణు. హ్యాపీ యానివర్సరీ కిరణ్. థ్యాంక్స్ వదిన. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్స్ రేణు. నిజంగా మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనివి చాలా జరుగుతాయి తమ్ముడు. అన్నయ్య హ్యాపీ యానివర్సరీ అమ్మా. థ్యాంక్ యూ. మరి నాకేదన్నయ్య? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీరేంటి నాకు ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసారు? ఎక్కువ మంది వస్తే మ్యాటర్ లీక్ అయ్యి అమ్మకి తెలిస్తే నన్ను కూడా బయటికి పంపిస్తుందని భయపడ్డాను. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వకన్నయ్య. అమ్మకి తోడుగా నువ్వు ఉంటేనే నాకు ధైర్యం. సంజయ్ అన్నయ్య మీద నాకు నమ్మకం లేదు. వదిన ఎలా చెప్తే అలా వింటాడు. నువ్వు ఇంట్లో లేకపోతే అమ్మ ఒంటరిదైపోతుంది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదులేరా. అన్నయ్య ఇంకెంతసేపు కేక్ కట్ చేద్దాం పదండి. నేను లేకుండానా? మావయ్య, నానా ఇదేంటి ఇవాళ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు? నా కొడుకు కోడలు మ్యారేజ్ డేకి నేను లేకుండా ఎలాగమ్మా? చల్లగా ఉండండి. లేమ్మా, లేరా. రే, మాకు కాళ్ళున్నాయి, మాకు కూడా దండం పెట్టొచ్చు. అన్నయ్య నాకు కాళ్ళున్నాయి. నీకైతే కాళ్ళు ఇరుగుతాయి. ఇదే మ్యారేజ్ డే మన ఇంట్లో జరుపుకుని ఉంటే ఎంత సందడిగా, ఎంత సంతోషంగా, ఎంతో గ్రాండ్గా జరిగేది కదా. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. అక్కడ నేను లేనని నా మీద ఎవ్వరూ జాలి కూడా పడలేదు. నిన్ను కిరణ్ దగ్గరికి రమ్మంటే వస్తావా?